బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు మూడో విడత పంచాయతీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో కారు జోరు కొనసాగిస్తోంది. చాలా జిల్లాల్లో హోరాహోరీ పోటీ నెలకొంది. ఇటు నిర్మల్ జిల్లాలో బీజేపీ దూకుడు చూపించింది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో హస్తం హవా కొనసాగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లోకల్ వార్ పీక్స్కి చేరుకుంది. ఇంకా చెప్పాలంటే ఫైనల్ స్టేజ్కి చేరుకుంది. తుది అంకానికి చేరుకుంది లోకల్ వార్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. గెలిచిన స్థానాల్లో అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలు కూడా ముగిశాయి. ఓట్ల లెక్కింపు మరి కొద్దిసేపట్లో పూర్తి కాబోతోంది. ఇప్పటికే గెలిచిన అభ్యర్థుల్లో ఆ ఆనందం, ఆ జోష్ ఒకసారి మీరు చూడొచ్చు. అభ్యర్థుల గెలుపుతో ఆయా పార్టీల్లో సంబరాలు నెలకొన్నాయి. మూడో విడత పంచాయతీ ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతోంది. మరికొద్ది సేపట్లో పూర్తి కాబోతోంది. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో కారు జోరు కొనసాగిస్తోంది. పలు జిల్లాల్లో హోరాహోరీ పోటీ నెలకొంది. నిర్మల్ జిల్లాలో బీజేపీ తన దూకుడిని ప్రదర్శించింది. ఇటు ఖమ్మం, నల్గొండ జిల్లాలో హస్తం తన హవాను చూపిస్తున్న క్రమం. సో ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏ స్థానాలు గెలుపొందిన పరిస్థితి ఉంది, దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఖమ్మం, నల్గొండలో హస్తం హవా ఏ స్థాయిలో ఉంది, అట్ ద సేమ్ టైం ఇటు బీజేపీ నిర్మల్ జిల్లాలో ఏ స్థాయిలో ప్రభావాన్ని చూపించింది, దాంతోపాటు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేరుగా టాలీని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఓవరాల్గా ఇంతవరకు ఎటువంటి విజయాన్ని సాధించడం జరిగింది ఆయా పార్టీలకు సంబంధించి అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో మా ప్రతినిధి సతీష్ జాయిన్ కాబోతున్నారు అప్డేట్స్ అందించేందుకు. మొదటి రెండు విడతల్లో చూసుకుంటే కాంగ్రెస్ 2331, ఆ తర్వాత రెండు విడతలు 2245, అలాగే బీఆర్ఎస్ 1168, అలాగే రెండు విడతలు 1188 స్థానాలను ఇటు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇటు భారతీయ జనతా పార్టీ మొదటి విడతలో 189, రెండు విడతలో 268 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు వాళ్ళ సత్తా అంటే ఏంటో చూపించారు. ఒకసారి ఆ విజువల్స్ని చూస్తున్నారు. ఆ టాలీని మీరు చూడడం జరుగుతుంది. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3. సో దానికి సంబంధించి ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. ఇటు కాంగ్రెస్ మీరు చూస్తే కనుక మొత్తం మూడు విడతల్లో కలిపి 5850, బీఆర్ఎస్ 2950, అలాగే బీజేపీ 560, ఇండిపెండెంట్లు 1432. ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఫేజ్ 1, 2, 3 ఈ మూడు విడతల్లో కలిపి ఇప్పటి వరకు కాంగ్రెస్ 5850 స్థానాల్లో తన హవా చాటింది. ఇటు బీఆర్ఎస్ 2950 స్థానాలను గెలుచుకొని కారు జోరును చూపించే ప్రయత్నం చేసింది. ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏకంగా 1432, అంటే 1432 మంది ఇండిపెండెంట్లు తమ సత్తా చూపిస్తే ఇటు కమలం వికాసం కేవలం 560 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఫేజ్ 3లో మీరు చూస్తే కనుక 3752 స్థానాల్లో కాంగ్రెస్ 1240, బీఆర్ఎస్ 566, బీజేపీ 102, ఇతరులు 261 స్థానాల్లో మాత్రమే వాళ్ళ ప్రభావాన్ని చూపించిన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ దాదాపుగా ట్రిపుల్, అంటే బీఆర్ఎస్ కంపారిజన్లో ట్రిపుల్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే డబుల్ అని చెప్పుకున్న పెద్ద అతిశక్తి లేదని అనుకోవాలి అక్కడ. ఎందుకంటే బీఆర్ఎస్ 566 స్థానాల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ ఏకంగా 1240 స్థానాల్లో ఇటు ఆయా పార్టీలు బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి. ఇతరులు 261 స్థానాల్లో ప్రభావాన్ని చూపిస్తే భారతీయ జనతా పార్టీ 4వ స్థానానికి పరిమితం కావడం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీని ఆందోళన కలిగిస్తోంది. 102 స్థానాల్లో ఇటు భారతీయ జనతా పార్టీ సత్తా చూపించిన పరిస్థితి. మా ప్రతినిధి సతీష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సతీష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మరి కాసేపట్లో. దాంతోపాటు ఆదిలాబాద్ నుంచి అప్డేట్స్ అందించేందుకు రవి లైన్లో ఉన్నారు. ఒకసారి నేరుగా రవి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవి, ఆదిలాబాద్లో ఎటువంటి పరిస్థితి ఉంది, ఎన్ని సీట్లను ఏ పార్టీలు కైవసం చేసుకున్నాయి, అక్కడ ఎవరి హవా ఉంది? సచిన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అధికారులు కూడా ఒక రకంగా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని మేజర్ జీపీలో లెక్కింపు కొనసాగుతున్న పరిస్థితి. ఆసిఫాబాద్ జిల్లాలో గోలేటి, దీంతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రధాన జీపీలు ఏదైతున్నాయో దాంట్లో ఇంకా లెక్కింపు కార్యక్రమం కొనసాగుతున్న పరిస్థితి. ఏజెన్సీలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోటాపోటీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. బీజేపీ
అక్కడక్కడ పోటీ ఇచ్చిన పరిస్థితి, స్వల్పగా బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పార్టీ గెలుపొందిన పరిస్థితి కనబడింది. అయితే మెజార్టీ స్థానాలకు గాను 556 పైచిలుకు స్థానాల్లో ఇటు ఈరోజు పోటీని ఉండగా దాంట్లో దాదాపుగా 350 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మిగతాది బీఆర్ఎస్, ఒక 40 నుంచి 60 స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకున్నట్టు తెలిసింది. ఇంకా పక్కాగా గణాంకాలు రావాల్సి ఉంది. ఇది అధికారులు ఇంకా క్లారిటీకి రాలేదు. కొన్ని ప్రాంతాల్లో లెక్కింపు కొనసాగుతుంది, కొన్ని ప్రాంతాల్లో ఇంకా రూట్ ఆఫీసర్లు నేరుగా చేరుకోవాల్సి ఉంది. వచ్చిన తర్వాత జిల్లా అధికారులకు, స్పెషల్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేస్తారు. మండలానికి సంబంధించిన ఆఫీసర్ అఫీషియల్ గా ప్రకటిస్తే తప్ప మనకు క్లారిటీ వస్తుంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా, అటు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవా కనబడింది. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచిన పరిస్థితి కనబడింది. దీంతో పాటు ముఖ్యంగా మనం ఒకసారి వివరాలు గమనించినట్టుగా అయితే ఈరోజు ఈ ముఖ్యంగా జిల్లాల్లో చూసినట్టు కనుకైతే సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన పరిస్థితి కనబడింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒకసారి పరిశీలించినట్టు కనుకైతే 4156 గ్రామ పంచాయతీలు 3వ విడత ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాక 11 గ్రామ పంచాయతీలకు నామినేషన్ దాఖలు కాలేదు. అంటే ఈ ప్రాంతాల్లో ప్రధానంగా ఎవరు రిజర్వేషన్ సంబంధించిన సభ్యులు లేరని అర్థం. అయితే ఈ విధంగా కొనసాగింది. మిగిలిన 3750 గ్రామాల్లో ఈ రోజు పోలింగ్ కొనసాగింది. ఈ రోజు పోలింగ్ లో ప్రధానంగా 12600 మంది పోటీ పడ్డారు. ఆ పోటీలో గెలుపొందిన వారి పత్రాలు మరికొద్ది క్షేపట్లో లెక్కింపు జరిగే వారి పత్రాలు ఇస్తారు. ఇప్పటికే మెజార్టీ స్థానాలు మైనార్టీ గ్రామాలు ఏదైతున్నాయి, అంటే చిన్న గ్రామాలు 500 లోపు ఉన్న గ్రామాలు ఇప్పటికే డిసైడ్ అయిన పరిస్థితి. ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ తో పాటు ఇటు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 5 ఓట్లు, 10 ఓట్లు, 12 ఓట్లు ఒక దగ్గర ఒకే ఒక ఓటుతో గెలుపొందిన పరిస్థితి నిర్మల్లో కనబడింది. ఈ విధంగా కనబడింది. 36,434 వార్డులకు గాను 7,916 ఏకగ్రీవం కాగా మిగిలిన 28,406 వార్డులకు ఈరోజు ఎన్నికలు నడిచాయి. 75,283 మంది పోటీలో ఉన్నారు. అయితే ప్రధానంగా సచిన్ మనం జిల్లాల వారీగా చూసినట్టు కనుకైతే కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో కొంత ప్రధాన పోటీ కాంగ్రెస్ వర్సెస్ ఇటు బీఆర్ఎస్ మధ్యనే జరిగింది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి కనబడింది. పోటాపోటీగా కొంత ప్రచారం కూడా ఇరు పక్షాల పార్టీలు చేసిన పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ గురించి మాట్లాడుకునే సందర్భంలో నిర్మల్లో ఏకంగా భారతీయ జనతా పార్టీ నిర్మల్లో మాత్రమే హవా చూపించడానికి కారణం ఏంటి? ఏ అంశాలు ప్రభావితం చేశాయి? అక్కడ పార్టీ ప్రభావం ఏమైనా ఉందనుకో, లేకపోతే క్యాండిడేట్స్ ఇంపాక్ట్ అక్కడ చూపించిందా? సచిన్ ప్రధానంగా అక్కడ మహేశ్వర్ రెడ్డి స్థానిక